జై శ్రీకృష్ణ. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ విధంగా పూజ చేశానండి. రాత్రి 12 గంటలకు మొదలుపెట్టాను. తెల్లవారు 3 గంటల వరకు స్వామివారి స్తోత్రాలన్నీ చదివాను అనమాట. 8 దీపాలు వెలిగించాను ఈసారి. ఎప్పుడూ 108 దీపాలు వెలిగిస్తాను, కానీ ఈసారి 8 వెలిగించాను. ఇంకా 8 రకాల పూలు, 8 రకాల పళ్ళు, పాలు, పెరుగు, వెన్న, అటుకులు, బెల్లం కలిపిన నైవేద్యాన్ని సమర్పించాను. అయితే స్వామివారికి ఇష్టమైనవి ఏంటంటే, నేను ఎక్కువగా దేనికి ప్రాధాన్యతనిస్తానంటే దీపారాధనకి, ఇంకా పూలు, స్తోత్రాలు, ఈ మూడిటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తానండి. నైవేద్యాలు అవి ఎక్కువ చేయను అనమాట. నేను ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టేస్తాను, ఎందుకంటే నేను ఎక్కువ చేయలేను. దానికి తోడు ఎక్కువ అలా చేసుకొని ఉంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. మనం ఎంతసేపు వంటగదిలోనే ఉన్నాం అనుకోండి, ఇంకా స్వామికి ఎప్పుడు మన నోటితో స్తుతిస్తాము, అతన్ని నామస్మరణ ఎప్పుడు చేస్తాం, అంత టైం సరిపోదు. అందుకని నేను ఏం చేస్తానంటే, ఈ వంటలకి ఎక్కువ కేటాయించకుండా స్వామిని, అతని నామాలు స్మరించడానికి, అతని వేడుకునే పాటలు పాడడానికే నేను ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను అనమాట. నేను 2-3 గంటలు ఆయన నామస్మరణని, ఆయన్ని వేడుకోవడం, ఎంతసేపు ఇదే పనిలో ఉంటాను నేను. చాలా బాగుంటుంది మనకు. అలాగైతే ఆయన కూడా అదే ఇష్టం అనమాట. మనకి చూడండి, ఇక్కడ పాదాలు ఎలా వేసానో చూడండి. తమలపాకు మీద పాదాలు వేసాను, పసుపు కుంకుమ పెట్టాను అనమాట. పాదాలు వేసి 11 పాదాలు వేసానండి. అయితే బయట అస్మాటికి ఇలాగా శుద్ధముక్కతో పెడితే టైం సరిపోదు కదా అని చెప్పేసి ఇలా పెయింట్తో ముగ్గేసాను కొంచెం. కానీ కొద్దిగా శుద్ధముక్కతో కూడా కొంచెం అక్కడక్కడ వేస్తాను. మరీ పెయింట్తో అలా వేసి ఉంచేస్తే బాగోదు కాబట్టి ఆ బార్డర్లు అవి కూడా శుద్ధముక్కతో వేస్తాను. ఇదిగోండి, ఇక్కడ మాకు బయట ఇలా పెట్టాను అనమాట. బోర్డుగా ఉండకూడదు కదా ఇంటి ముందున అని చెప్పి కృష్ణుడు ఫోటో పెట్టి దానికి చుట్టూ లైటింగ్ పెడతాను. మనకి ఇంటి ముందు లైటింగ్ అలా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. చూసే వాళ్ళకి చాలా కళకళలాడుతూ కనిపిస్తుంది. ఇంటి ముందున ముగ్గున్నా, లైట్లున్నా సరే కళకళలాడుతూ ఉంటుంది. కాబట్టి ఇల్లు ఆ విధంగా ఉంచుకోవడం మంచిది. ఇంకా దేవుడి దగ్గర ఎప్పుడూ నీళ్ళు అలా బౌల్తో ఉంచుతాను. ఇంకా అందులో పువ్వులు అవి కూడా వేస్తుంటారు అనమాట. అది చూడడానికి బాగుంటుంది. ఇంకా స్వామికి అలా మంచిది, అలా చేయడం వల్ల మంచిది నాకు అనిపించింది, అందుకే అలా చేస్తాను. ఇదిగోండి, తులసిమాల వేసాను స్వామివారికి. 4 మూరలు తీసుకున్నాను అనమాట. తులసి తీసుకొని ఆ విధంగా వేశాను. మొత్తం మీద ఏ లోటు లేకుండా చక్కగా చేసే, ఈ సంవత్సరం కృష్ణాష్టమి చేసే అదృష్టాన్ని స్వామి నాకు ఇచ్చారండి. చాలా సంతోషంగా ఉంది. మనకి ఇదే శాశ్వతం కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని పూజించాలి.